హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర వేపుడు చేసి చూపించబోతున్నాను. ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను. మన ఆంధ్రాలో రేట్లు ఎలాగున్నాయో తెలియదు, కానీ ఇక్కడైతే ఆకుకూరలు కట్ట ఒకటి 30 రూపాయలంట. ఆకుకూరలు చాలా మంచిది కదండి, ఒంటికి కంటికి కూడా చాలా మంచిది. అందులో తోటకూర కంటికి చాలా మంచిదని చెప్తారు. చక్కగా వెల్లుల్లి పలుకులు దంచి వేసుకొని తోటకూర వేపుడు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మరి అయితే ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో మనం కొద్దిగా పోపులు వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రబ్బల్ని బాగా దంచుకొని దీన్ని కూడా తీసేసి మనం ఈ దోరగా వేగిన పోపులో వేసి కలిపేసుకుందాము. కొంచెం కచ్చా పచ్చగా బాగా దంచుకుందాము, ఎందుకంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తోటకూరలో. మరి ఎక్కువ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం దోరగా అటు ఇటు వేగించుకొని దీంట్లోకి కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు అవసరం లేదండి, తోటకూరకి నేను కరివేపాకు వేయను. ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర గుండ వేసేసుకొని ఒక్కసారి అలా గరిటతో తిప్పేసి మనం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఆకుకూరలకు బాగా మట్టి ఉంటుంది కదండి, అందులోని మనకి తోటకూరకి కొంచెం మట్టి ఎక్కువే ఉంటుంది. అందుకే శుభ్రంగా వేర్లు బాగా కట్ చేసేసి కోసేసుకొని దాన్ని బాగా ఆకుపాలంగానే కడిగేసుకొని తర్వాత మనం ముక్కలుగా కోసుకుంటే మంచిది. కట్ చేసి ఎప్పుడు కూడా ఆకుకూరని కడగకూడదు, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్లు పోషకాలు అన్నీ కూడా మనకి కరిగిపోతాయి అన్నమాట వాటర్లో. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాము. తోటకూర కదా, మనకి ఆకుకూర ఎప్పుడు కూడా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ ఇలా కలపగానే అడుక్కెళ్ళిపోతుంది. కొంచెం బాగా కలిపేసుకొని మొత్తం పోపులు ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం శుభ్రంగా. ఉప్పు మాత్రం ఫస్ట్ ఎప్పుడు వేయకూడదండి ఆకుకూరలకి, ఆఖరిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక గ్లాసుడు చిన్న గ్లాసుతో వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఆకుని మగ్గనిద్దాము. నీళ్ళు మరి ఎక్కువ వేసేసుకోవద్దు, కొద్దిగా అలా చిలకరించినట్టు వేసుకుంటే చాలు, ఎందుకంటే ఆవిరికి బాగా కూర మనకి మగ్గుతుంది అనమాట. తీసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇక చూసారు కదా, నీళ్ళంతా లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటికి చిమ్ముకొని వచ్చేసింది. ఆకు కూడా దగ్గరికి అయిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఇంకా మనకి బాగా దగ్గర పడాలి. ఇదే టైంలో మనం కొద్దిగా సాల్ట్ని వేసేసుకుందాము, ఎందుకంటే మనకి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా నీళ్ళు వస్తాయి కూరలోంచి. మనం ముందే ఉప్పు ఎందుకు వేయకూడదంటే ఆకు బిడిసెక్కిపోతుంది అనమాట, మనకి తింటుంటే కచ్చని తగులుతూ ఉంటుంది నోటికి. అందుకే ముందు ఆకుని బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, మనకి కూర చక్క మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసిన తర్వాత మనం ఇంక మూత పెట్టక్కర్లేదు. చక్కగా దీన్ని బాగా కలిపేసి ఆ వాటర్ దానికదే బాగా నీళ్ళన్నీ చక్కగా దగ్గరికి ఎగిరిపోయేదాకా దీన్ని కొద్దిగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా చక్కగా ఫ్రై చేసేసుకుంటే దగ్గరికి అయిపోద్ది అనమాట కూర. చూసారు కదా, మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం కొద్దిగా ఆయిల్ వేసాం కదా, అది కూడా ఆయిల్ కూడా చిమ్ముకుంటూ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి తోటకూర ఫ్రై కమ్మగా ఘుమఘుమలాడుతూ ఆ వెల్లుల్లి వాసన అది భలే ఉందన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుందండి. దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం అన్నం అంతా కూడా కూరతో ఊర్చేయచ్చు. వారానికి ఒక 2 సార్లు అయినా సరే ఆకుకూరలు తినడం చాలా మంచిది. ఇలా చేసి పిల్లలకు కూడా పెడుతూ ఉండండి. చదువుకునే పిల్లలకైతే చాలా మంచిదండి, కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఎక్కడ మనం కూరని నూనెలో వేసి మార్చలేదు, అలాగే ఆకును ఉడికించి నీళ్లు పారబోయలేదు. చక్కగా ఉడికించుకొని తింటున్న కూర కాబట్టి ఇందులో పోషకాలు కూడా మనకి ఎక్కడ కూడా వృధా అవ్వవు. మరి తోటకూర వేపుడు విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అలాగే ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ విజిట్ మై ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి ఆంధ్ర బిడ్డ బెంగళూరు అడ్డ. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ బెంగళూరు అడ్డ, మీ పద్మలత.